హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో డెఫినెట్గా ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ నేను మంచి వీడియోస్ మంచి కంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను అమెజాన్లో కొన్ని ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అమెజాన్లో నేను చాలాసార్లు షాపింగ్ చేస్తున్నాను, చాలాసార్లు మీకు చూపించున్నాను, మీకు కూడా చాలా నచ్చాయి. చాలామంది నేను చూపించాక పర్చేస్ చేసి నాకు ఫొటోస్ పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే నేను చూపించిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతాయి. అంత బాగా నమ్మి ట్రస్ట్ చేసి పర్చేస్ చేస్తూ ఉంటారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ ట్రస్ట్ని నిలబెట్టుకుంటూ ఉంటాను. నేను కూడా మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తూ ఉంటా. అండ్ ఈ ఛానల్ చాలా తగ్గించాను. హాల్ వీడియోస్ అయితే స్టార్టింగ్లో చాలా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఈ మధ్య ఎప్పుడో ఒకటో రెండో అలా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను కదా. సో లిటిల్ థింగ్స్ ఛానల్ ఉంది మనకి, అది కూడా చూస్తూ ఉండండి. దాంట్లో కూడా హాల్ వీడియోస్ ఏవోటి వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవడం మర్చిపోకండి. సో ఈ రోజు ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇది ఫ్రమ్ బ్రాండ్ జనస్య అండి. సో ఈ బ్రాండ్ నేను చాలాసార్లు చూపించున్నాను. బ్రాండ్స్ కూడా ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే పర్టికులర్లీ కొన్ని బ్రాండ్స్ బాగుంటాయి అనే ట్రస్ట్తో మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో అలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. నాకు కూడా పర్సనల్గా నేను కంటిన్యూగా షాపింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొన్ని బ్రాండ్స్లో పర్టికులర్లీ చాలా బాగుంటాయి అని ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. సో అందుకని ఈ బ్రాండ్ బాగుంటుంది, ఈ బ్రాండ్ బాగోదు అన్నట్టుగా నేను ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో దాన్ని బట్టి నేను కూడా తీసుకుంటూ ఉంటా. సో అందుకని చూపిస్తున్నప్పుడు కూడా మీకు బ్రాండ్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట. సో కొన్ని బ్రాండ్స్లో కొన్ని బాగున్నప్పటికీ కొన్ని బాగాలేవు అని కూడా అనిపిస్తూ ఉంటాయి కదా. సో అలా కూడా ఉంటాయండి. బ్రాండ్ అనేసరికి అన్ని బాగుంటాయి అని ఏం లేదు. పెద్ద బ్రాండ్స్ అయితే బాగుండొచ్చు, బట్ ఈ చిన్న బ్రాండ్స్కి ఏంటంటే కొన్ని క్వాలిటీ బాగుండొచ్చు, కొన్ని స్టిచ్చింగ్ బాగుండకపోవచ్చు, ఇలా చిన్న ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. అందుకని నేనేమి ఒక పర్టికులర్ బ్రాండ్ కాబట్టి బాగుంటుంది అనే నమ్మకంతో తీసుకునేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో అలా నేను అందుకే బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫస్ట్ కుర్తీ సెట్ అండి. ఇది వచ్చేసి బ్రాండ్ జనస్య. దీని సైజ్ నేను లార్జ్ తీసుకున్నాను. ఇలా వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటిది అంత ఓపెన్గా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు, మనకి ఇలాగా థ్రెడ్ ఇస్తారు. సో ఇక్కడ థ్రెడ్ కట్టుకోవాలన్నమాట. కొంచెం స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇలాగా థ్రెడ్ కట్టుకుంటాం అనమాట మనం. సో లోపల నుంచి థ్రెడ్ ఉంటుంది. సో అలా కొంచెం ఫ్లోయిగా ఉంటుంది. మీకు ఫుల్ లెంత్ వస్తుంది అనమాట ఆ కుర్తీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ మీన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మనం పిక్చర్లో చూసానో ఆ పిక్చర్లో ఉన్నట్టే ఉందండి. అంటే పిక్చర్లో వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది, అలా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో ఇలా మనం ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయి చూసారు కదా, ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయి. సో ఈ థ్రెడ్స్ని మనం ఇలా కట్టుకుంటాం. అదొక డిఫరెంట్ స్టైల్ వస్తుంది అనమాట. నేను మీకు చూపిస్తాను పక్కన యాడ్ చేసి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంబ్రాయిడరీ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. జార్జెట్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీనికి దుపట్టా కూడా వచ్చింది, కాంట్రాస్ట్లో వచ్చింది అనమాట దుపట్టా. దీనికి లెంత్ విత్ అన్నీ బాగున్నాయి. దీని మీద గోల్డ్ ప్రింట్లా వచ్చింది. ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది అనమాట ఈ దుపట్టా. సో కంప్లీట్ కాంట్రాస్ట్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ కుర్తీ సెట్. నేను సైజ్ వచ్చేసి లార్జ్ తీసుకున్నాను. జనసే యాక్చువల్గా లార్జే తీసుకోవాలి, అంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బట్ ఇది ఇలా కట్టుకునేది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనకి ఒక ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది కదా అన్నట్టు అలా తీసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ కుర్తీ సెట్లోకి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్ వన్ అండి. ఇది ఇండోఎరా బ్రాండ్. ఈ బ్రాండ్ గురించి కూడా నేను చాలాసార్లు ఈ మధ్య కాలంలో మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. చాలా రోజుల క్రితం మెన్షన్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. ఈ మధ్య మళ్ళీ గుర్తొచ్చి తీసుకోవడం మొదలు పెట్టాను. ఈ బ్రాండ్లో ఎక్కువ కనిపించట్లేదు. ఇదివరకు కుర్తీ సెట్స్ అనగానే ఈ బ్రాండ్ కనిపించేవి, ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు వెతుక్కుని సెర్చ్ చేసి తీసుకుంటున్నాను. ఈ బ్రాండ్ కూడా బాగుంటాయి. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్. దీనికి షైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. నార్మల్ కుర్తీ సెట్టే. ఇది ఇలా గోటాపట్టి వర్క్ లాగా వచ్చింది. ఐ మీన్ మిర్రర్స్తో వచ్చింది అనమాట. ఇవన్నీ పేపర్ మిర్రర్స్ అండి. ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ఆర్గాన్జా వచ్చింది. ఈ పీస్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న వర్క్ ఎంబ్రాయిడరీలా వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది నేను సైజ్ మీడియం తీసుకున్నాను. సో లెంత్ విత్ అన్నీ బాగుంటాయి. దీనికి
కంప్లీట్గా ఇది అనార్కలి అని కూడా అనలేం, ఆ స్టైల్ కొంచెం ఇలా ఉంటుంది కదా. సో ఫ్లోయిగా ఏమి ఉండదు కానీ కట్ ఉండదు అనమాట సైడ్, అదొకటి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ కింద సేమ్ మీకు స్లీవ్స్ ఎలా వచ్చాయో అలాగే బాటమ్ కి కూడా ఇలా ఆర్గాన్జా. అండ్ దీనికి దుపట్టా చాలా బాగా వచ్చింది, సేమ్ ఆర్గాన్జా మెటీరియల్ లో దుపట్టా వచ్చింది. ఒక సైడ్ మీకు ఇలా వస్తుంది, మిగిలిందంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది. ఇంకొక సైడ్ కూడా మీకు సేమ్ బోత్ సైడ్స్ వచ్చింది అనమాట. ఈ వర్క్ ఏదైతే మనకి స్లీవ్స్కి వచ్చింది, బాటమ్కి వచ్చిందో అది బోత్ సైడ్స్ వచ్చి మిగిలిందంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జనస్యా బ్రాండ్ నుంచే. కలర్ చూసారా ఎంత బాగుందో, చాలా మంచి డార్క్ బ్లూ షేడ్ అనమాట. చాలా బాగుంది, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం అనార్కలి స్టైల్లో వచ్చింది అనమాట, ఫ్లోయిగా. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రికే. అండ్ ఇక్కడ మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ, వీనెక్ వచ్చింది, ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ ఇది నాకు పిక్చర్ లో కంటే డైరెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. చాలా స్మూత్ ఉందన్నమాట క్లాత్ కూడా. సో ఇలా ఫుల్ ఫ్లోయిగా ఉంది, లోపల లైనింగ్ అన్ని కూడా ఇచ్చేసారు. సో కంఫర్టబుల్ గా ఉంటుంది, కలర్ కూడా చాలా నచ్చింది నాకు. దీనికి కూడా కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది. ఫస్ట్ అయితే బాటమ్ చూపించేస్తాను. సో ఇది బాటమ్ ఫుల్ గేర్ ఉన్న ప్లాజోలా వచ్చింది అనమాట. దీనికి కూడా లైనింగ్ అన్ని ఇచ్చారు సేమ్ కలర్ లో. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది. నాకు డార్క్ అండ్ లైట్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. డార్క్ షేడ్లో కుర్తీ ఉండి లైట్ షేడ్లో దుపట్టా, ఆర్ లైట్ షేడ్లో కుర్తీ ఉండి డార్క్ షేడ్లో దుపట్టా, ఆర్ శారీస్లో కూడా అంతే, బ్లౌజ్ లైట్ అయ్యి డార్క్ శారీ, ఆర్ లైట్ శారీ అయ్యి ఉండి డార్క్ బ్లౌజ్, అలా కాంట్రాస్ట్లో వస్తే నచ్చుతుంది అనమాట. సేమ్ బ్లూలోనే మనకి కంప్లీట్లీ లైట్ షేడ్లో వచ్చింది దుపట్టా. ఇది కూడా ఫుల్ లెంత్ విడ్త్ అన్ని బాగుంది. దీని మీద కూడా ఫుల్ గోల్డ్ ప్రింట్ ఇలా ఫ్లవర్స్లా వచ్చాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. పక్కన యాడ్ చేస్తాను సో దట్ మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు కనిపిస్తుంది. నాకు చూస్తే అర్థమైపోతుంది చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది అని చెప్పి. వేసుకున్నాక బాగా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఎస్పెషల్లీ ఈ కుర్తీ సెట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. నేను సైజ్ వచ్చేసి లార్జ్ తీసుకున్నాను. జనస్యా బ్రాండ్ లో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ లో ఉన్న ఈ కుర్తీ సెట్, ఇది సంగేరియా బ్రాండ్ నుంచి అండి. ఇది సైజ్ మీడియమే తీసుకున్నా, చాలా బ్యూటిఫుల్ కలర్. ఇది లాస్ట్ టైం మీకు నాకు వేరే లిటిల్ థింగ్స్ ఛానల్లో మీరు చూసినట్లయితే దీంట్లో పర్పుల్ తీసుకున్నాను నేను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే నేను ఈ కలర్లో ట్రై చేద్దాం అనుకున్నా. సో అది వేరే బ్రాండ్ అనుకుంటా, ఇది వేరే బ్రాండ్, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత బాగుందంటే మీకు వేసుకుని చూపిస్తాను కదా. సో ఇలా ఈ ఆలియా కట్ టైప్లో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ ఇలా వచ్చాయి. దీంట్లో పర్పుల్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫుల్ ప్లాజో అనమాట. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ కింద మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ చాలా నచ్చింది నాకు మెయిన్. అండ్ ఇంకొకటి, ఈ మెటీరియల్ ఇప్పుడు ఆలియా కట్ అంతా కూడా ట్రెండ్లో ఉంది కదా. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ నాకు చాలా మంది అమెజాన్లో ఆలియా కట్ డ్రెస్సెస్ చూపించండి అని చాలా మంది అడిగారు నాకు. అందుకనే కొంచెం ట్రై చేద్దామని ఇది కొడితే ఇది వచ్చింది, బాగుందని తీసుకున్నాను. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది, కాంట్రాస్ట్ దుపట్టా అనమాట. సారీ, కాంట్రాస్ట్ అంటానంటే సేమ్ కలర్లో దుపట్టా వచ్చింది. అండ్ ఆర్గాన్జా దుపట్టా ఇది. అండ్ దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. చాలా నచ్చింది నాకు కలర్. ఇదిగో కట్ వర్క్లా వచ్చిందనమాట, సైడ్స్ ఇలా కట్ వర్క్లా వచ్చింది. చాలా బాగుందండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా బాగుంది. అండ్ చూడ్డానికి కూడా ఒక మంచి ట్రెండింగ్ దుపట్టా, ట్రెండింగ్ డ్రెస్ అనమాట. ఈ స్టైల్లో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి మీరు పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, బాగుంది. అండ్ మీరు ఫస్ట్ టైం వేర్కి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది, మంచి బ్రైట్ కలర్ కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు వీటిలో ఏదైనా పర్చేస్ చేసుకున్నట్లయితే నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు అలా చెప్తే, ఓకేనా. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.